అలానే మిసెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. దాంతో ప్రతి వారానికి కనీసం 2 తిమింగలాలు పట్టుకుంటే అవి అనకొండలాగా కనిపిస్తున్నాయి. అంటే ఒక చిరు ఉద్యోగిని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నా కానీ కనీసం 100 కోట్లు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకే అవినీతిని తగ్గించడానికి ఉద్యోగుల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఏసీబీని స్ట్రాంగ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఏసీబీ కనుక కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా ఉద్యోగులు కొంతవరకు కంట్రోల్ వస్తారు, పూర్తిగా రాకపోయినప్పటికీ కూడా. ఎందుకనంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకి ఆర్థిక సంక్షోభానికి కారణం అవినీతిపరమైనటువంటి ఉద్యోగులు. వీళ్ళు రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి సంపదను కొల్లగొడుతూ సొంత ఖజానాలోకి వేసుకుంటున్నారు. అందుకే ఏసీబీని పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పనిచేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఏసీబీ రైట్స్ చేస్తుంది. దాని ఫలితంగా తెలంగాణ ఖజానా గతం కంటే కూడా ఇప్పుడు మైనింగ్లో కానీ, లేదా టౌన్ ప్లానింగ్లో కానీ, రెవెన్యూలో కానీ అన్ని రకాలుగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళని కట్టడి చేయటం. అవినీతిపరమైన ఉద్యోగుల్ని, నిజాయితీ పనులని ఎప్పుడు ఏమంటలేదు. వారు గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇలాంటి అంశాలను నేను తీసుకొస్తున్నప్పుడు నేనేదో ఉద్యోగులకు వ్యతిరేకమైనటువంటి జర్నలిస్ట్ అనేటువంటి భావన ఉంది కాదు. 100కు 100% హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగులకి ఖచ్చితంగా గౌరవం ఉంటుంది, ఖచ్చితంగా గౌరవిస్తారు. 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, అనేక మంది ఉద్యోగులను చూస్తున్నాను నేను. దాంట్లో నిజాయితీ పరులు కూడా ఉన్నారు, కాకపోతే తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. ఆ కారణం చేత ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి అవినీతి పరులైనటువంటి ఉద్యోగులదే మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకనంటే ఉద్యోగుల గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ, ఈ సమాజం కానీ బాగుండాలి అని అంటే ఉద్యోగులు నిజాయితీగా ఉంటే చాలు, ఇంకెవరు అవసరంలే. పాలకులు అవినీతి పరులు ఇవన్నీ చెప్తుంటారు. ఉద్యోగులు కరెక్ట్గా ఉంటే, ఎడ్యుకేటివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే, చట్టం తన పని తాను చేసుకొని పోయేలాగా ఉద్యోగులు కనుక చేయగలిగితే ముఖ్యమంత్రికి కూడా అడుగు తీసి అడుగు పెట్టలేడు అవినీతికి. అంత పవర్ఫుల్ ఉద్యోగులు. కానీ ఆ ఉద్యోగులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కువ మంది అవినీతిదారులు ఎత్తుక్కుంటూ పాలకులతో కలిసి నడుస్తూ ఉన్నారు. పాలకులకి ఉద్యోగులకి తేడా ఏంటి? పాలకులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల మధ్యకు వెళ్తారు. అతను అవినీతిపరుడు అయితే కనుక ప్రజలు ఓడిస్తారు. కానీ ఉద్యోగిని అలా చేయలేరే. ఏసీబీ రైడ్ చేస్తారు. ఏసీబీ రైడ్ చేస్తే ఏమవుతుంది? సస్పెండ్ అవుతారు. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చేటువంటి తిరిగి విధుల్లో చేరేటువంటి వాళ్ళే అనేక మంది ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల్ని డిస్మిస్ తోటి తీవ్రంగా వేధించడానికి లేదు, సస్పెన్షన్ తోటే పరిమితం కండి అని చెప్పి కొన్ని విషయాల్లో, అన్నిటిలో కాదు, కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి ఉద్యోగులకి డిస్మిస్ అనేది ఒక పెద్ద శిక్ష. కానీ డిస్మిస్ దాకా వెళ్ళదు. ఏసీబీ వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసినా కానీ 5-6 సార్లు ఏసీబీ రైడింగ్లో దొరికినటువంటి ఉద్యోగులు కూడా సర్వీస్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ఇలాంటి వాళ్ళని మళ్ళీ సర్వీస్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ఎక్కువగా చేసేది ఏంటంటే, చాలామంది, అందరు కాకపోయినా, ఈ అవినీతిపరమైనటువంటి ఉద్యోగుల్ని కాపాడటం, వాళ్ళకి ప్రమోషన్లు ఇప్పించడం, వాళ్ళ కేసులు కొట్టేయించడం, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళది. కారణం ఏంటంటే అవి చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ కారణం చేత అవినీతిపరమైనటువంటి ఉద్యోగుల్ని రక్షించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళని కనుక రక్షించకపోతే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష కనుక పడితే అవినీతికి పాల్పడటం. అసలు అవినీతి సొమ్ము తినడానికి మనసు ఎలా మీకు వస్తుంది? ప్రజలందరూ కష్టపడి అహర్నిశలు శ్రమించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పన్నులు చెల్లిస్తే మీకు నెల నెల జీతాలు ఇస్తున్నారు. లేకపోతే జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు కూడా నెలకి ఫస్ట్న ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. అది ఎందుకు ఖాళీ అయిందంటే ఖచ్చితంగా అవినీతిపరమైనటువంటి ఉద్యోగుల కారణంగానే. రాబోయేటువంటి రోజుల్లో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు వచ్చాయి భారతదేశంలో, జీతాలు కట్ చేసుకుంటున్నారు వాళ్ళు. రాబోయే రోజుల్లో
తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, అవినీతి రహిత పరిపాలన అందించాలి, పారదర్శకమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, ఆ దిశగా ఎవరు వెళ్ళినా తన కోఆపరేషన్ ఉంటుంది అని చెప్పారు. అందుకే ఏసీబీకి స్వేచ్ఛనిచ్చారు, ఏసీబీ రైట్స్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరికి 100 కోట్లు, 500 కోట్లు, 2000 కోట్లు బయటపడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ లిస్టు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చూడండి, 2021లో 83 మంది మీద రైట్స్ చేశారు. మీరు చూస్తే అంటే రేవంత్ రెడ్డి గారు 2023లో అధికారంలోకి వచ్చారు. దానికంటే ముందు 2021లో 83 మంది మీద ఏసీబీ రైట్స్ చేసింది. 2022లో 105 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. 2023కి వచ్చేటప్పటికి ఆ సంఖ్య చూడండి పెరిగింది, 95కి పెరిగింది 2023లో. ఆ తర్వాత చూడండి ఏసీబీ కేసులు ఎలా పెరిగింది. 2024లో 152, 2024 రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ సంవత్సరం 152 మంది మీద ఏసీబీ రైడ్స్ చేశారు. 2023కి వచ్చేటప్పటికి 23తో పోలిస్తే 57 కేసులు ఎక్కువ, ఇది 24లో. అంటే 60% కేసులు పెరిగాయని చెప్పి లెక్కేశారు. ఇక గత ఏడాది 199 మంది మీద కేసులు నమోదు చేశారు. అంటే 2024 కంటే 31%, 2024 కంటే 25 పెరిగినాయి, 25 31% కేసులు పెరిగినాయి. ఇప్పటికీ 90 మంది మీద కేసులు పెట్టారు. సో 2021లో కేవలం రెండు కేసులే నమోదైనవి 2021లో. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్వేచ్ఛ ఇవ్వటం కారణంగా ఎన్ని కేసులు నమోదవుతున్నాయో చూడండి. డేటా వైజ్ మొత్తం ఇయర్ వైజ్ డేటా ఇచ్చేశారు ఈ కేసులన్నీ కూడా. ఇక హైయెస్ట్ చూడండి, రెరా కార్యదర్శి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రియల్ ఎస్టేట్ అనుమతుల్లో అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు అనే ఆరోపణలతో రైడ్ చేస్తే ఆయన ఆస్తులు దాదాపు 100 కోట్లు, అవి లెక్కేస్తే 2000 కోట్లు అని చెప్పి తేలింది. తర్వాత ఇది మార్కెట్ వాల్యూ ప్రకారం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్ శ్రీధర్ మీద ఆదాయం ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 60 కోట్లు బయటపడ్డాయి. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ మీద ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 70 కోట్లు బయటపడ్డాయి. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి మీద చేస్తే 50 కోట్లు బయటపడ్డాయి. వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో తాజాగా చేస్తే 100 కోట్లు బయటపడ్డాయి. ఇక డిఏ కేసులు ఉన్నతాధికారులు ఎక్కువ. ఏసీబీ కేసులకు సంబంధించి తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగులు, పోలీసు, రెవెన్యూ విభాగాల్లోని ఎక్కువ ఈ ఏసీబీ ట్రాప్లో పట్టుబడుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డ ఉన్నతాధికారుల ఇళ్లలో కిలోల కొద్దీ బంగారం, లక్షల కొద్దీ నగదు, లక్షలు కాదు కోట్ల కొద్దీ నగదు, నమోదైన ఖరీదైనటువంటి విల్లాలు, వ్యవసాయ భూములు, దీనికి సంబంధించి పత్రాలు పెద్ద ఎత్తున పట్టుబట్టడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయా ఆస్తులను అధికారులు కొనుగోలు చేసినప్పుడు ఉన్న మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువను మాత్రమే ఏసీబీ అధికారులు పేర్కొంటుండగా వాస్తవ విలువ ఎన్నో రెట్లు ఉంది. సో అందుకే పూర్తి స్వేచ్ఛని రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం, వాళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే మనకి చూపిస్తారు. 100 కోట్లు పట్టుబడ్డాయని అంటే దానికి ఎన్ని రేట్లో చూడండి. రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక 10 రూపాయలు ఉంటే మార్కెట్ వాల్యూ 100 రూపాయలు ఉంది ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి. అంటే 90 టైమ్స్ వేసుకోండి లెక్క. సో ఆ లెక్క ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ అవినీతిపరమైనటువంటి అధికారులు సంపాదిస్తున్నారు, ఆదాయానికి మించి ఆస్తుల్ని. మరి బిజినెస్ మెన్ ఎవరన్నా బిజినెస్ పెట్టుకుంటే జీవితాంతం కష్టపడినా కానీ అన్ని కోట్లు సంపాదించగలరు. కానీ దేవుడిచ్చినటువంటి ప్రసాదం ఉద్యోగం, ప్రజాసేవ చేయమని చెప్పి దాన్ని పెట్టుబడిగా పెట్టి 100 కోట్లు సంపాదిస్తున్నటువంటి పాపాత్ములు, అవినీతిపరమైన ఉద్యోగులు, మరి వాళ్ళని ఏమనాలి? రేవంత్ రెడ్డి గారు ఏసీబీకి స్వేచ్ఛనిచ్చారు, ఇంకా అంతకు మించి వాళ్ళని ఏం చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.